జై గురుదేవ దత్త. వెల్కమ్ టు గురుదత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. గురుదేవ దత్త. మనము రెగ్యులర్గా చేసుకుంటున్న పూర్ణ పరబ్రహ్మ జ్ఞానంలో మన గురుదత్త ఛానల్లో పోస్ట్ చేసుకున్న వీడియో అండి ఇది. ఇందులో వచ్చే విషయం మనము ఇప్పుడు మాట్లాడుకుందాం. అవధూత అంటే ఎవరు? సన్యాసి అంటే ఎవరు? ఆధ్యాత్మిక ప్రయాణంలో తప్పక తెలుసుకోవలసిన స్థితులు. అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు అవధూత. ఎక్కడో ఎప్పుడో ఏమారుపాటుగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. సన్యాసం 4 రకాలు. వైరాగ్య సన్యాసం వ్యర్థమైన విషయం వినడం చూడడంపై ఆసక్తి తగ్గిపోతుంది. ప్రత్యేకించి ఇది ఇష్టం లేదు అనే భావన ఉండదు. అన్ని విషయాలపై మెల్లగా అనాసక్తి మొదలవుతుంది. 2 జ్ఞాన సన్యాసం. సత్సంగత్యం ద్వారా లౌకిక వాంఛలు తగ్గిపోయి సత్య అసత్య విచక్షణతో జ్ఞానంతో నిత్యం కర్మలు ఆచరిస్తూ ఏది తనకు అంటకుండా వాసిస్తూ ఉంటాడు. 3 జ్ఞాన వైరాగ్య సన్యాసం. సాధన ద్వారా ధ్యానం ద్వారా అభ్యాసించి తనకు తాను అన్వయించుకొని నిత్య ఆనంద స్థితిలో జీవిస్తాడు. 4 కర్మ సన్యాసం. బ్రహ్మచర్యం గృహస్థు వనప్రస్థ ఆశ్రమ ధర్మాలు నిర్వహిస్తూ ఫలితాన్ని ఆశించక కర్మలు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ సన్యాసులు 6 రకాలు. కుటీచకుడు శిఖ యజ్ఞోపవీతం దండ కమండలాలు ధరించి సంచారం చేయకుండా భక్తి మార్గంలో వసిస్తూ అల్పాహారం తీసుకుంటూ ఉంటారు. 2 బహుదకుడు. ఇతను రోజుకు 8 ముద్దలు ఆహారం తీసుకుంటూ నిత్యం సాధన చేస్తూ ఉంటారు. 3 హంస. ఇతను జడాధారి అయి కౌపీనం ధరించి ఉంటాడు. 4 పరమహంస. వెదురు దండాన్ని కలిగి 5 గృహాల నుండి భిక్ష తెచ్చుకొని కౌపీనం మాత్రం ధరించి నిరంతరం సాధనలో ఉంటారు. 5 తుర్యాతీతుడు. దేహాన్ని ఒక శవంలా చూస్తాడు. 6 అవధూత. ఇతనికి ఏ విధమైన నిష్ఠ నియమాలు లేవు. జగత్మిథ్య నేను సత్యం అంటూ నాశనమయ్యే ఈ శరీరం నేను కాదు, చూసేవాడికి కనిపించే ఈ రూపం నాది కాదు, నాకు పాపపుణ్యాలు సుఖదుఖాలు లేవు, గర్వము మాత్సర్యము దంభము దర్పము ద్వేషము అన్నింటినీ త్యాజించి ప్రాణాలు నిలుపుకోవటానికి అగ్నిదేవుడికి కాస్త దొరికిన ఆహారం అర్పణ చేస్తూ దొరకని రోజు ఏకాదశి దొరికిన రోజు ద్వాదశి అంటూ రాత్రి పగలు నిత్య ఎరుకతో సంచారం చేస్తూ పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు. కర్మలు అన్నీ క్షేమైపోయి వరించిన మోక్షమనే కంబలి కప్పుకొని ఉంటాడు. ఇది నిర్వాణ షట్కానికి ప్రతిరూపం. అవధూతల మరో రూపము. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంస్థాపన కోసం ఈ భూమి మీద అవతరించిన అవతారమే దత్తాత్రేయుడు. తనను మనసారా నమ్మిన తన భక్తులకు సదా తోడుగా నిలిచి వారికి అభయాన్ని ప్రసాదించే అవధూత స్వరూపుడే దత్తుడు. ఆయన అవతార విశేషాలను చరిత్రను మననం చేసుకుందాం. బ్రహ్మ మానసపుత్రులో 2వ వాడైన అత్రి మహాముని పరమ సాధ్వి అయిన అనసూయాదేవి కుమారుడే దత్తాత్రేయ స్వామి. అతనే అవధూత. అవధూత సదానంద పరబ్రహ్మ స్వరూపిణే విదేహ దేహరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే. లోకానికి జ్ఞానకాంతులను ప్రసరింపచేసేందుకు అవతరించిన గురుమూర్తి దత్తాత్రేయుడు. జన్మ సంసార బంధనాలను సులువుగా వదిలించి
జ్ఞాన ఆనందాన్ని పంచుతూ ముక్తి పదంలో నడిపించి మోక్షాన్ని ప్రసాదించగలిగిన పరమయోగీశ్వరుడు. ఆయనే అవధూత, ఆయనే దత్తాత్రేయుడు. అవధూత లక్షణాలు: అంతరంగ ప్రార్థన. శరీరం పంచభూతాలతో నిర్మితమైనది. శరీరం నుండి జీవాత్మ బయటకు పోగానే ఇది కట్టె అయిపోతుంది. భౌతిక శరీరం లాంటి కట్టె గాలిలో, నీటిలో, అగ్నిలో, ఆకాశంలో, మట్టిలో కలిసిపోతుంది. కానీ మట్టిలో కలవనిది, అగ్నిలో కాల్చబడనిది, గాలిలో కలవనిది, నీటిలో కరగనిది, ఆయుధముల చేత ఛేదింపబడింది, అంతం లేనిది ఒకటుంది. అదే ఆత్మ. అది జీవునిలో ఉంటే జీవాత్మ అంటారు. ఈ ఆత్మ పరమాత్మ నుండి వచ్చింది. ఆత్మే పరమాత్మ అని కూడా అంటారు. ఇది అవధూత లక్షణము. మనం చేసే ప్రార్థన ఒకసారి భౌతిక రూపంలో చేయలేకపోవచ్చు. అంటే కాళ్ళు, చేతులు, నోరు, కాళ్ళు, చెవులు పని చేయకపోయినా, ఒకవేళ శరీరం అశౌచంగా ఉన్నా, అంటే శరీరంలో కురుపులు, ప్రాణాలు, గడ్డలు లాంటి చీమునెత్తులతో ఉన్నా, అపరిశుభ్రంగా ఉన్నా పూజ చేయలేం. కానీ అలాంటి అనారోగ్య అశౌచం ఈ అవధూతకు ఉండదు. కేవలం అంతరంగంలో ఉన్న ఆత్మతో పరమాత్మకి చేసే ప్రార్థన అతి శ్రేష్టమైనదని భావించి వారు చేస్తూ ఉంటారు. వారిని అవధూత అంటారు. శరీరం శుష్కించి ఉన్నా కానీ ఆత్మతో, అంతరంగంతో చేసే ప్రార్థన ఖచ్చితంగా పరమాత్మకి చేరుతుందని భావిస్తారు. ఇది నిజమైన విషయం అని కూడా తెలుసు. శరీరం బాగలేనప్పుడు అపరిశుభ్రంగా ఉన్న గుడికి, ఆలయానికి వెళ్ళలేకపోయినా హృదయంతో, ఆర్తితోనే ప్రార్థన నేరుగా భగవంతుడినే చేరుకుంటుంది. ఎందుకంటే భౌతిక రూపం, శరీరం నశించిపోయేవి. శరీరమే ప్రాముఖ్యం కాదు, అంతా పరమాత్మకి తెలుసు ఎవరెవరికి ఏ లోపాలు, అనారోగ్యం ఉందో అని. అందుకే ఆత్మ మనలోనే ఉంది, అది పరమాత్మ స్వరూపము అనే దానికి గుర్తుగా మనం గుడిలోకి వెళ్ళి మన కోరికలను కేకలు వేసి చెప్పము. మనసులో కళ్ళు మూసుకొని అంతరంగంతో ప్రార్థిస్తాము. ఆ కోరిక నెరవేరుతుంది. అది ఎలా సాధ్యమైంది? కాకపోతే ఒక గుర్తు కోసం సాక్షిగా మూర్తి ఎదుట ఉంటుంది. జ్ఞానం ఉంటే ఆ వ్యక్తి దుర్మార్గుడే కాడు. తనలో ఆత్మరూపంలో పరమాత్మ ఉన్నాడని తెలిసిన నాడు అతను జ్ఞాని అవుతాడు. అతడే అవధూత. ఇది అవధూత లక్షణం అండి. జై గురుదేవ దత్త. ఈరోజు ఇంతే అండి. మళ్ళీ వీడియోలో మనం కలుద్దాం. జై గురుదేవ దత్త. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కంటెంట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. If you like, share to your near and dear. Datarpanam.